కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిమిషానికి చావు దగ్గర అవుతుంది. గడియారం ముళ్ళు కదిలే ప్రతి క్షణం ఆమెను చావుకు దగ్గర చేస్తుంది. చావు బ్రతుకులకు ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఇది పరిస్థితి యెమెన్లో ఉరిశిక్ష పడ్డ కేరళకు చెందిన నర్స్ నిమిష పరిస్థితి. కేరళ పల్లకాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత 2008లో ఎనం వెళ్ళింది. అక్కడ ఓ క్లినిక్ ను ప్రారంభించాలనుకుంది. అయితే ఎనం చట్టాల ప్రకారం స్థానికులు భాగస్వాములుగా ఉండడం తప్పనిసరి కావడంతో తలాల్ అదీబ్ మెహందీ అనే వ్యక్తిని భాగస్వామిగా చేసుకుంది. అయితే కొంతకాలం తర్వాత నిమిషాను తన భార్యగా చెప్పుకున్న మెహద్ ఆమె నుండి పాస్పోర్ట్ ఇతర పత్రాలను లాక్కొని వేధింపులకు దిగాడు. దీనిపై అక్కడి పోలీసులకు నిమిష ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహద్కి మత్తుమందు ఇచ్చి అతడి దగ్గర ఉన్న తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలనుకుంది నిమిష. కానీ ఆ డోస్ ఎక్కువ కావడంతో అతడు చనిపోయాడు. దీంతో నిమిష హత్య చేసినట్లు 2018లో నిర్ధారించిన ఎనం కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నెల 16న మరణశిక్ష అమలు చేయబోతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఉరిశిక్ష నుండి నిమిషాను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది కేంద్ర ప్రభుత్వం. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత పరిస్థితుల్లో యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ దగ్గర పెద్దగా మార్గాలు లేవని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం యెమెన్లో 2 సమాంతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఒకటి ప్రపంచం గుర్తించిన ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ కాగా మరొకటి యూతీ రెబెల్స్ నేతృత్వంలోని సుప్రీం పొలిటికల్ కౌన్సిల్. నిమిష ఉన్న ప్రాంతం యూతీల ఆధీనంలో ఉంది. వారితో భారత్కు దౌత్య సంబంధాలు లేవు. దీంతో అధికారికంగా చేయగలిగింది ఏమీ లేదని కేంద్రం చెబుతోంది. మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, చెప్పండి, నిమిష విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసినట్లుగా తెలుస్తుంది. నిమిషకి వేరే ఆల్టర్నేట్ ఆప్షన్స్ లేవా? ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిమిషా ప్రియాకి మరికొద్ది గంటల్లోనే ఉరిశిక్ష అక్కడ యెమెన్ ప్రభుత్వం విధించడం జరిగింది. సో ఇది అమలు అయ్యేందుకు అన్ని రకాల చర్యలను కూడా అక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ భారత ప్రభుత్వం, భారత అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం, కేరళ ప్రభుత్వం ఈ 3 ఉన్నతమైన సంస్థలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించని విధంగా ప్రస్తుతం పరిస్థితులనే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ యెమెన్లో హైతీస్ ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడున్న పరిస్థితులు కానీ, అక్కడ ముఖ్యంగా భారత ప్రభుత్వం చేస్తున్న రిక్వెస్ట్ను పట్టించుకునే పరిస్థితి కానీ ప్రస్తుతం లేదు. సో ప్రస్తుతం ఈ ప్రియాని మరణశిక్ష నుంచి విధించేందుకు షరియా చట్టాల ప్రకారం అక్కడ 8.6 కోట్లు అంటే $1 మిలియన్ చెల్లించేందుకు ఇటు ప్రియా కుటుంబం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అక్కడ ఒకరిని హత్య చేసింది 2017లో, అక్కడ తనని నిర్బంధంగా ఉంచి శారీరకంగా మానసికంగా వేధించిన వ్యక్తిని మెడికల్ వ్యాపారం కోసం అక్కడ ప్రియా చేసుకున్న ఒప్పందంలో భాగంగా అతను ప్రియాని ఇటు తన భార్యగా తప్పుడు పత్రాలను సృష్టించి, అలాగే తప్పుడు విధానాల్లో తనని సొంతం చేసుకోవాలని చెప్పి చూసిన నేపథ్యంలోనే ప్రియాను ఇటు వేధించిన నేపథ్యంలో ప్రియా అతన్ని మత్తుమందిచ్చి హతమార్చిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రియా ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడాలన్నా, అలాగే ప్రియాకు క్షమాభిక్ష ప్రకటించాలన్నా కూడా అక్కడున్న షరియా చట్టాల ప్రకారం అక్కడున్న బాధిత కుటుంబీకులు ప్రియాకు క్షమాభిక్షను ప్రకటించాల్సి ఉంది. కానీ దానికి వాళ్ళు అంగీకరించకపోవడంతో భారత ప్రభుత్వం కానీ, భారత అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ, ఇటు కేరళ ప్రభుత్వం కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ప్రియను విడిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖను రాసిన పరిస్థితి ఉంది. కానీ వీటేవిటికి కూడా అక్కడున్న యెమెన్ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో, ముఖ్యంగా అక్కడున్న హైతీల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ప్రియా జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. సో ఇది అంతర్జాతీయ నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిన పరిస్థితిలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. సో ఆమెకు క్షమాభిక్ష ప్రకటించాలన్నా కూడా ఈ షరియా చట్టాల ప్రకారం అక్కడున్న బాధిత కుటుంబం ఇటు ప్రియా ఇస్తామనుకున్న ఏదైతే మనీ ఫర్ బ్లడ్ దీనికి సంబంధించి అంగీకరించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు అంగీకరించకపోవడంతో ఇప్పుడు ప్రియాకి ఇటు 48 గంటల్లో అంటే మరో 36 గంటల్లోనే ఈరోజు ఉదయం వరకు కూడా ఉన్న సమయం ప్రకారం 48 గంటల్లో ఆమె ఉరిశిక్ష ఉన్న నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కానీ భారత సుప్రీంకోర్టు కానీ, భారత ప్రభుత్వం కానీ, కేరళ ప్రభుత్వం కానీ ఏవి జోక్యం చేసుకున్నా కూడా ప్రస్తుతం ప్రియాకి క్షమాభిక్ష కానీ, అక్కడ ప్రాణరక్షణ అక్కడి నుంచి విడుదలయ్యే
అవకాశం మనీ ఫర్ బ్లడ్ వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తామన్నా కూడా వారు అంగీకరించకపోవడంతో ఆమె విడుదలయ్యే పరిస్థితులు అయితే ప్రస్తుతం కల్పించడం లేదు. కానీ భారత ప్రభుత్వం మాత్రం దౌత్యపరమైన అంశాల ప్రకారం మేము ప్రియాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, మేము భారత ప్రభుత్వం తరఫున అక్కడ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. ఈ చర్చల ఆధారంగా ఒకవేళ సఫలీకృతం అయితే కనుక ఆమె మరణశిక్షను వాయిదా వేయాలని చెప్పి కోరుతున్నామన్న అంశాన్ని సొలిసిటరీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలియపరచడం జరిగింది. ఒకవేళ అప్పటి వరకు కనుక ఎటువంటి శిక్ష విధించకపోతే తదుపరి విచారణ ఇటు నెక్స్ట్ ఎల్లుండికి 18వ తేదీ వరకు కూడా వాయిదా వేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఆ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఒకవేళ ప్రియా మరణశిక్షను నిలుపుదల చేసి భారత ప్రభుత్వం అభ్యర్థనను అంగీకరిస్తే కనుక తదుపరి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగబోతుంది. లేదు మేము ఏమాత్రం అంగీకరించము అని చెప్తే కనుక ప్రియని అక్కడ ఉరి తీయబోతున్నారు. సో చూడాలి ఏం జరగబోతుందన్నది ముఖ్యంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. భారత ప్రభుత్వం విజ్ఞాపన అంగీకరిస్తుందా, ఏం చేయబోతోంది యమన్ ప్రభుత్వం అనేది మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపికృష్ణ.